ఇప్పటికీ మా శేషు వల్ల మా తమ్ముని వల్ల కలిగింది. చాలా ధన్యవాదాలు. ఇటువంటి ఇప్పుడు జరగవలసినటువంటి భాగవత సప్తాహాలు, రామాయణ నవాన్నికాలు, తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా సంతోషం. అది జరగని ఒక పోగొకు చెందినటువంటివే జరగవలసినవి జరిగింది. కానీ అంతకంటే ముఖ్యంగా మన ధర్మంలోనే ఒక విపత్తుగా పరిణమించినటువంటి ఇటువంటి మాలిన్యాన్ని ఎంత కడిగేసుకుందామన్నా కడిగేసుకుంటా పోలేనటువంటి ఈ మాలిన్యాన్ని తొలగించుకోవడం ఉద్దేశంగా పెట్టినటువంటి ఈ సభ ఇంతమంది పెద్దలు ఏం చేసి ఇక్కడ మంగళాశాసనం చేయడం, తర్వాత అందరూ మీరంతా ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి ఉద్వేగం ఇంకా జరగాలి. రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధదాం అభివర్ధదాం. ఇగో ఇదేనండి రామానుజ వారి ఆజ్ఞ. ఎవరికి వారు తమ దాన్ని గౌరవించుకుంటూ ఆచరించుకుంటూ ఇతరులకు అపకారంగా ఇతరులకు కీడుగా పరిణమించకుండా మనం వృద్ధి చేసుకోవాలి. మనం అంతా సఖ్యంగా జీవించాలి. కానీ ఒకటి చెప్తున్నాను, సరే బాగానే ఉంది, ఇది ఉండాల్సింది. కానీ నిష్కారణంగా దీన్ని ఉన్నటువంటి వాళ్ళపైన ఏమిటి నిష్కారణంగా దీన్ని ద్వేషిస్తున్నటువంటి ఒక పద్ధతిలో అది పెచ్చు మీరు పోయినప్పుడు పెచ్చు మీరు పోయినప్పుడు చేయాల్సినటువంటిది ఏమిటి అనేటప్పుడు అప్పుడు కూడా మనము అదే రకమైనటువంటి ద్వేషము లేకుండా సమానత్వ భావనతోనే వాణ్ణి ద్వేషించడం కాదు, ఆ వ్యక్తిని ద్వేషించడం కాదు, ఆ వ్యక్తి చేసినటువంటి దుర్మార్గమైన చర్యలను ద్వేషించండి. అంతేగాని అదో ఇతర మతం అని వాడిని ద్వేషించడం అనేటువంటిది పెట్టుకోకూడదు. నీది ఎంతవరకు ఏదో సవ్యంగా ఆచరిస్తూ ఇతరుల యొక్క ద్వేష కృత్యాన్ని లేదా వాళ్ళు చేసేటువంటి హింసా కృత్యాలను లేదా వాళ్ళు చేసినటువంటి ఆ నీచమైన పనులను ద్వేషించండి. వ్యక్తిని ద్వేషించకండి, ఒక జాతిని ద్వేషించకండి. ఈ పరస్పరమైన విద్వేషాలు, కుల విద్వేషాలు, మత విద్వేషాలు పనికిరావు. లోకం సమస్తంగా సుభిక్షంగా ఉండాలంటే తప్పనిసరిగా అందరూ కలిసిమెలిసి సఖ్యంగా సహిష్ణులతో సమానత్వ బుద్ధితో ఒకరికి ఆటంకంగా పరిణమించకుండా అందరము కలిసి దేశాన్ని జాతిని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి నేను ఎటువంటి వాడిని అంటే నాకు పెద్ద ఇటువంటి సభల్లో పాల్గొని ఉపన్యసించేటువంటి పెద్ద సామర్థ్యం లేదు, అటువంటి అవగాహన లేదు, అటువంటి భాషా సామర్థ్యం కూడా నాకు లేదు. కాబట్టి అటువంటి పెద్దలు ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే అయ్యా పెద్దలు ఒక వీడియో ఇక్కడ ఏమిటంటే వారు ఎంత విజ్ఞాన ఘనలో ఎంతగా తడచి చూశారో, ఎన్ని గ్రంథాలు సేవించారో, ఎన్ని తత్వాలు వారు జీర్ణించుకున్నారో. మా రమణమూర్తి గారు పైకి అలా కనబడుతున్నారు కానీ వారు ఒక విజ్ఞాన ఘని. కాబట్టి సమాజాన్ని ఒక దృష్టితో చూస్తున్నటువంటి ఒక అభ్యుద దృక్కోణంతో చూస్తున్నటువంటి వ్యక్తి. ఒక పర్యాయము ఒక వీడియో ద్వారా వీడియోలు చూశాను, మా సోదరుడు చూపించాడు. దాంట్లో ఏమిటి అంటే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ సమానత్వము, కుల మత వర్గ విచక్షణకు తావు లేకుండా ఒక విశిష్టమైనటువంటి ఒక గొప్ప మతాన్ని రూపొందించినటువంటి భగవద్రామానుజుల వారి యొక్క శ్రీభాష్యంలో అపశూద్రాధికరణం అనే చోట తర్వాత అయ్యా శూద్రుడు ఈ విధంగా నిందించారే అనేటువంటి పాయింట్ తీసుకొచ్చి రామానుజుల వారు చేసినటువంటి ఉన్నతిని గుర్తించకుండా దాన్ని పట్టుకొని దూషించలేదు వారు. రామానుజుల వారు చేసినటువంటి వారికి ఉండేటువంటి గౌరవభావాన్ని, వారికి ఉండేటువంటి వారి పట్ల ఉండేటువంటి ఆ గురుత్వాన్ని చెబుతూనే అయ్యా మరి ఈ పద్ధతి ఏమిటి, ఇది ఎలా చెప్పాల్సి వచ్చింది, దీనికి మీరేం ఇప్పుడు జీఆర్ స్వామి గారి సమతామూర్తి విగ్రహ స్థాపన చేసినటువంటి అంటే వారిని ఉద్దేశిస్తూ కూడా తర్వాత మరి శ్రీభాష్యంలో అపశూద్రాధికరణంలో ఈ విషయం ఏమిటి అని చెప్పని అన్నారు. అది తీసుకొచ్చిన మాకు ఇంతవరకు అపశూద్రాధికరణం చూశాం. అపశూద్రాధికరణంలో రామానుజుల వారు చెప్పినటువంటి విషయం స్పష్టంగా ఉంది. ఇంకా మన వారు చెప్పినట్టుగానే తర్వాత శంకర భగవత్పాదులు చెప్పిన దానికంటే కూడా ఇంకా దాంట్లో చాలా స్పష్టంగా శూద్రులకు వేదాధికారం లేదు స్పష్టంగా చెప్పారు. వేదాధికారం లేదు. మరి ఇలా ఎట్లా చెప్పారు? ఉపాసనకు అధికారం లేదు కదా. మరి ఇది ఏంటంటే కేవలం త్రైవర్ణికులకు మాత్రమే, ఉపనయనాధికారం ఉన్నవారికి మాత్రమే అనే చెప్పే విషయాన్ని వారు స్పష్టంగా ఇంకా వారి మోక్ష పురుషార్థ నిర్ణయంలో వారు చెప్తారు. మోక్షము పొందడానికి పరమ పురుషారాధన అవసరము. పరమ పురుషారాధన ఎట్లా చేయాలి అంటే పరమ పురుషారాధన ఎలా అంటే నీ వర్ణాశ్రమాచార ధర్మాలను తప్పకుండా నీవు యథాప్రకారంగా భగవదారాధన రూపకంగా నువ్వు ఆచరిస్తే తద్వారా నువ్వు మోక్షాన్ని సులభంగా పొందగలవు. అంతే.
అంటే ఎవడి వర్ణాశ్రమాచార ధర్మాన్ని స్పష్టంగా యథాప్రకారంగా ఆచరించి చూపాలి అని చెప్పని దాంట్లో చెప్పారు. అయితే ఇది రామానుజుల వారు మరి తర్వాత వారు అటువంటి ప్రవర్తన దాంట్లో కనిపించలేదు కాబట్టి, వారి యొక్క చరిత్రలో కానీ వారి యొక్క సిద్ధాంతంలో కానీ కనిపించలేదు కాబట్టి, మరి శ్రీ భాష్యంలో ఇది ప్రక్షిప్తం కావచ్చు, కనీసం మీరు చెప్పండి అయ్యా అని చెప్పని వారు ఆ వీడియోలో కోరారు. ఆ విషయం సరే జిఆర్ స్వామి దాకా చేరిందో చేరలేదో నాకైతే తెలియదు. కాబట్టి నేను పర్సనల్గా ఈ విషయం చూసి నిజమే కదా, విచారించదగదు కదా. ఎవరైనా సరే ఒక పరబ్రహ్మ మాత్రమే ఏ లోపము లేనటువంటి వాడు. మనమంతా కూడా మనుష్య మాత్రమేనా, మనమంతా కూడా ఎంత గొప్ప ప్రవక్తలైనా ఎవరైనా ఎక్కడో చోట మిస్టేక్ చేసి ఉండొచ్చు. కానీ వారు మిస్టేక్ చేయకుండా వాళ్ళు ఎవరో చేసి ఉండొచ్చు. మరి ఇది ప్రక్షిప్తమా నిక్షిప్తమా ఏమిటిది, దీని గందరగోళం ఏమిటిది అని చెప్పని తెలిసిన మాకంటే తెలిసినటువంటి మహాపండితులు గొప్పవాళ్ళు ఎవరైనా అడిగితే సరైన సమాధానం నాకు ఇంతవరకు రాలేదండి. ధన్యోసుని ఈ విషయం సభాముఖంగా చెప్తున్నాను. ఇంత రామానుజ సిద్ధాంతంలో ఇది లేదు. మరి అక్కడ ఆ శ్రీ భాష్యంలో చెప్పినటువంటి అపశుద్రాధికరణలో వారు రాసిన ఆ ఘట్టం అది ప్రక్షిప్తం కావచ్చు, అయినా చెప్పండి. లేదా ఇది అంగీకార వారే రాసిన ఇది అంగీకార యోగ్యమైనది కాదు అని చెప్పండి అయ్యా అని చెప్పని వారు ఎంతో గొప్పగా చెప్పారు. అందులో నిజంగా అది నేను ఇప్పటికీ నా మనసులో అది ఇప్పటికి కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా వారు ఇంకొక వీడియో పెట్టారు, ఆ వీడియోలో చూశాను. ఇలా తనకున్నటువంటి కేవలం గుడ్డిగా చెప్పింది ఏదో చెప్పుకోవడం కాదు, గుడ్డిగా ఆచరించడం కాదు, గురువుని ఆశ్రయించాలి తప్పదు సమాశ్రయణ. కాబట్టి గురువు ఆచరించి చెప్పింది తన అనుభవంతో కూడా దాన్ని తేటతెల్లంగా విచారించి తెలుసుకోవాలి. అటువంటి విచార విలక్షణమైనటువంటి వివేచన అనేటువంటి కలిగినటువంటి పెద్దలు, అటువంటి సామాజికమైనటువంటి దృక్పథం, వ్యక్తిగత దృక్పథంతో పాటుగా సామాజికమైన బాధ్యతను తీసుకున్నటువంటి వారు, అటువంటి వారు ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వారు ఎంతో నిస్వార్థమైన దృక్పథంతో ఇటువంటి సదస్సులు ఏమైందండి, ఎందుకు హాయిగా 4 డబ్బులు సంపాదించి హాయిగా ఎంజాయ్ చేయవచ్చు, ఏమిటి ఈ సదస్సు, ఈ అన్నమయ్య గురించి ఎందుకు పోరాడము, ఈ సమాజంలో విద్వేషం హిందూ మతంలో లేదని పోట్లాడడం ఎందుకు అంటే అదొక వారి ప్రవృత్తి అటువంటిది. భగవంతుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కరి పని చేయిస్తూ ఉంటాడు. అతని చేత ఎందుకు చేయిస్తున్నాడు, ఇతని చేత అదంతే. కాబట్టి భగవంతుడు ఆయన చేతిలో ఉపకరణంగా వారు మారి ఈ విధంగా సమాజానికి ఒక దిక్సూచిలాగా, సమాజంలో మార్పు తెచ్చేలాగా ఒక మంచి ప్రయత్నం వారు చేస్తున్నారు. నిజంగా వారు చెప్పినట్టుగా హిందూ మతంలో ఎన్నటికి కూడా ఈ విద్వేషాలకు, తర్వాత ఈ అసమానత్వానికి, ఈ దురాచారాలకు ఇందులో లేదు. అన్ని వేదం సప్రమాణంగా చెప్పినటువంటి దాన్ని సరిగ్గా అన్వయం చేసుకొని మన పరిస్థితులకు అన్వయం చేసుకొని చేసే పద్ధతి కావాలి. అందులో ఉండే లోపాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని సవరించుకోవాల్సినదే. సవరించుకోకుండా మేము ముందుకు పోతామంటే కుదరదు. ఇది ఒకప్పటి అన్నిట్లాగా ఇది కూడా ఒకనాడు కనుమరుగు కాక తప్పదు. అటువంటి పరిస్థితి ఉండాలంటే వారు చెప్పిన పద్ధతిలో తప్పకుండా చైతన్యవంతులమై మనం ఆ దిశగా ప్రవర్తించాలి అని చెప్తూ అమర్య నేను వచ్చేది మా దాంట్లో నైత్యం సంధానం చాలా విషయం. ఎంత గొప్పవారైనా సరే పెద్దల ముందు, తర్వాత భగవంతుడి ముందు ఏమని చెప్పుకుంటారు? అమర్యాద క్షుద్ర చలమది అసూయ ప్రసవభూ తుదగ్న దుర్మాని స్మరకరవశో వంచనపర నృశంస పాపిష్ట తతమహమితో దుఃఖజలదే అపారాదుత్తీర్ణ స్తవపరిచరయోహు అని మీ ముందంతా కూడా ఇటువంటి అమర్యాద కృతజ్ఞులు అయినటువంటి ఇటువంటి గుణములు పుష్కలంగా కలిగినటువంటి నేను ఈ సభలో వారి ముందు, పెద్దల ముందు ప్రసంగించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని నేను చెప్పుకుంటున్నాను. ఇది ఒకటి నాకు గర్వకారణమే. కాబట్టి పెద్దలు ఏవైనా ఇందులో ఏ లోపాలు ఉన్నా కూడా మన్నించి దాసుని ఆశీర్వదించాలని కోరుతున్నాను. పెద్దలందరికీ కూడా స్వామి యొక్క మంగళాశాసనాలు ఉండాలి. అందరూ మనం ఉత్తేజంగా, ఉన్నయంగా ముందుకు పోవాలని చెప్పని కోరుతూ లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.